హలో, నమస్కారం. ఈ ఇరాన్ మరియు ఇజ్రాయిల్ యొక్క యుద్ధం ఇప్పటికి దాదాపుగా 25 రోజులు దాటినటువంటి సందర్భంలో కూడా ఇరాన్ వైపు నుంచి వస్తున్నటువంటి ఉద్ధృతమైనటువంటిది, శక్తివంతమైనటువంటి దాడులు ఏమాత్రం తగ్గకుండా ఒకవైపు మిడిల్ ఈస్ట్ దేశాలపై, మరోవైపు ఇజ్రాయిల్‌పై కూడా చాలా శక్తివంతంగా వాళ్ళు తమ యొక్క క్షిపణి ప్రయోగాలు చేస్తున్నారు. అందులో ఏ సందేహం లేదు. అది ఇజ్రాయిల్ మీద ఎంతగా ప్రభావం చూపిస్తున్నాయి, ఎన్ని మిజైల్స్ ఆ ఇజ్రాయిల్ భూమిపై పడుతున్నాయి అన్నది ఆ పక్కన పెడితే, ఎందుకంటే వాళ్ళకున్నటువంటి ఆ వ్యోమ ప్రతిరోధక సంవిధానం అన్నది చాలా పటిష్టంగా, చాలా శక్తివంతమైంది కాబట్టి అవన్నీ ఇజ్రాయిల్ అన్న దేశంపైకి రాకముందే దాన్ని నిర్వర్యం చేసేసే శక్తివంతమైనటువంటి సంవిధానం వాళ్ళ దగ్గర ఉంది. కానీ అడపాదడప అక్కడక్కడ వాళ్ళు ఈ ఇజ్రాయిల్ కూడా నష్టాన్ని చేకూర్చగలుగుతున్నారు. ఎందుకంటే బహుశా అమెరికా కానీ, ఇజ్రాయిల్ కానీ, ప్రపంచం కానీ ఊహించినటువంటి శక్తివంతమైనటువంటి క్షిపణులు వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఆయుధ సంపత్తి ఉంది. అది ఇంతకు ముందు చాలా వీడియోల్లో కూడా నేను ప్రస్తావించాను. అయితే ఈ వీడియో ముఖ్యంగా ఇప్పుడు ఈ దాడులు చూస్తూ ఉంటే అమెరికా మరోవైపు డొనాల్డ్ ట్రంప్ 8 గంటల సమయం ఇచ్చాడు. ఒకవేళ మీరు ఈ 48 గంటల్లో మీ దాడులు నిల్పకపోతే మీ యొక్క పవర్ ప్లాంట్లపై దాడి చేసి మొత్తం మీ దేశం చీకట్లోకి తోసివేస్తామని చెప్పారు. కానీ దానికి కూడా ఇరాన్ పెద్దగా పట్టించుకోలేదు. వాళ్ళ దాడి వాళ్ళు ఇంకా శక్తివంతంగా చేయడం ప్రారంభించారు. దాని తర్వాత మళ్ళీ ఇరాన్తో మేము చర్చలు జరుపుతున్నాం కాబట్టి అది ఒక రూపం దాలుస్తాయని మేము 5 రోజుల సీజ్ ఫైర్ ప్రఖ్యాపించాం. దాన్ని కూడా ఇరాన్ ఎలాంటి చర్చలు జరగట్లేదు, మేము ఎలాంటి చర్చలకు సిద్ధంగా లేం అని దాన్ని తీసివేసేసి వాళ్ళు ఆ దాడులు మళ్ళీ ప్రారంభిస్తున్నారు, దాన్ని కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా కొంత ఖతర్ మీద వాళ్ళు కాస్త తగ్గించినప్పటికీ సౌదీ అరబ్ మీద శక్తివంతమైనటువంటి మిజైళ్లను పంపించి ధ్వంసం చేస్తున్నారు. అక్కడ కూడా ఆ వ్యోమ ప్రతిరోధక సంవిధానం ఉంది, దాన్ని ఆపగలిగే శక్తులు ఉన్నాయి. కానీ నష్టం వాటిల్లుతున్నది అన్నది మాత్రం వాస్తవం. కానీ అమెరికా మరి ఎందుకు ఇంతగా వెనక్కి తగ్గుతుంది అని చాలా మందికి అర్థం కాకపోవచ్చు. పైగా ఇప్పుడు ఇరాన్ ప్రేమికులు అందరూ సామాజిక మాధ్యమాల్లో రంగంలోకి దిగి చప్పట్లు కొడుతూ చంకళ్ళు గుద్దుకుంటున్నారు. అది ఎంతో కాలం నిల్వదు అన్నది వాళ్ళకి తెలియదు. ఎందుకంటే ఈ అమెరికా అన్నది కేవలం డొనాల్డ్ ట్రంప్ కాదు అని మనం అర్థం చేసుకోవాలి. అంటే డొనాల్డ్ ట్రంప్ కూడా కేవలం ఏదో మాటల్లో ఆయన ఒక ఇలాంటి కాస్త కోతి చేష్టలు చేస్తూ ఉండవచ్చు, కానీ లోపల చాలా యుక్తి బోధం ఉన్నటువంటి వ్యక్తి, చాలా తెలివైనటువంటి వాడు, అందులో ఏ సందేహం లేదు. పైగా అమెరికా అన్న దేశం కేవలం డొనాల్డ్ ట్రంప్ కాదు, చాలా ఆలోచన పరులు ఉన్నారు, యుద్ధ నిపుణులు ఉన్నారు. వాళ్ళ సాంకేతిక నైపుణ్యంతో యుద్ధం ఒకవేళ ప్రారంభించినప్పుడు, యుద్ధం పరిస్థితులు వచ్చినప్పుడు వాళ్ళందరూ డొనాల్డ్ ట్రంప్ వెనకాల ఉంటారు. అమెరికా అన్న దేశం అది కాబట్టి మనం ఇది బయటికి చూస్తున్నటువంటి అన్నది నిజంగా ఇప్పుడు ఎందుకు డొనాల్డ్ ట్రంప్ ఇలా వెనక్కి తగ్గిపోతున్నాడు, మాట మీద నిలబడడం లేదు, నిజం చెప్పాలంటే ఇరాన్కి చాలా అవకాశాలు ఇస్తున్నాడు దాడులు చేయడానికి. వాళ్ళ ఎంత శక్తివంతమైనటువంటి దాడులు చేస్తున్నప్పటికీ తను మాత్రం వాళ్లకు చాలా సంయమనం పాటిస్తూ వాళ్లకు 5 రోజుల సీజ్ ఫైర్ అన్నాడు, 48 గంటల్లో మేము ఇలా చేస్తామని చెప్పిన మాట మీద నిలబడకుండా దాని తర్వాత 5 రోజుల విరామం ఇస్తామని చెప్పి 5 రోజుల విరామం మేము ఇచ్చామని, దాని తర్వాత ఇప్పుడు హఠాత్తుగా 5 రోజులు కాదు, 1 నెల రోజులు మేము ఈ విరామం ఇస్తున్నాం, ఎందుకంటే ఇరాన్తో చర్చలు జరుగుతున్నాయి. ఇరాన్తో ఎవరితో చర్చలు జరుగుతున్నాయి అన్నది ఎక్కడ కూడా ప్రస్తావించబడలేదు. ఇరాన్ ఏమో అది నిషేధిస్తుంది, ఎలాంటి చర్చలు జరగడం లేదు, మేము ఎలాంటి చర్చలకు సిద్ధంగా లేము, కాబట్టి మేమేం చేయాలో చేస్తామని వాళ్ళు చేస్తున్నారు. ఇజ్రాయిల్ మరోవైపు చాలా శక్తివంతమైనటువంటి పేలుళ్లతో ఇరాన్ అన్న దేశాన్ని అతలాకుతలం చేస్తుంది.
అక్కడ ఉన్నటువంటి సాధారణమైనటువంటి సౌకర్యాలన్నీ చిన్న భిన్నమైపోయి అక్కడ ఉన్నటువంటి సాధారణ ప్రజలు అనుభవిస్తున్నటువంటి దారిద్ర్యం కానీ వాళ్ళు అనుభవిస్తున్నటువంటి కష్టాలు వర్ణనాతీతం అని చెప్పాలి. అది బయటికి రావడం లేదు అనేది వేరే విషయం అయినప్పటికీ అక్కడ ప్రాథమిక సౌకర్యాలు కూడా లేకుండా చేసింది ఇజ్రాయిల్. మొత్తం బాంబుల వర్షం కురిపించి వాళ్ళ వాటర్ ఫెసిలిటీని కానీ వాళ్ళ యొక్క విద్యుత్ సరఫరాను కానీ అన్నిటినీ ఆటంకం కల్పించింది. ప్రాథమిక సౌకర్యాలు కూడా సాధారణమైనటువంటి ప్రజలకు దొరకకుండా చేస్తుంది. అంటే అది సాధారణమైనటువంటి ప్రజలను అలాంటి ఇబ్బందుల పాలు చేయాలని కాదు, కానీ ఒక దేశం మీద యుద్ధం జరుగుతున్నప్పుడు ఇలాంటివి జరుగుతాయి. దాన్ని సాధారణమైనటువంటి ప్రజలే అనుభవించవలసి వస్తుంది. ఈ ఆకాశ సౌధాల్లో నివసిస్తున్నటువంటి వాళ్ళకి ఏ ఇబ్బందులు ఉండవు. కాబట్టి ఈ భరణాధికారులు ఎవరైతే ఉన్నారో మొత్తం ఆ ఇస్లామిక సిద్ధాంతాన్ని నరాన జీర్ణించుకొని వాళ్ళ ప్రజల్ని వాళ్ళు బానిసలుగా చేస్తూ వాళ్ళ ఆధీనంలో ఉంచుకొని మొత్తం ప్రపంచాన్ని జయించాలి అన్న ఒక సంకల్పంతో ప్రధానంగా ఇజ్రాయిల్ని ఈ భూప్రపంచం నుంచి తుడిచివేయాలన్న ఒక సంకల్పంతో ఆదేశంతో వాళ్ళు పిచ్చి వాళ్ళలాగా రంకెలు వేస్తున్నారు. కానీ మరి మరోవైపు మరి అమెరికా ఎందుకు వెనక్కి వెళ్ళిపోతుంది, ఎందుకు వాళ్ళకంతా వాళ్ళు ఇంతగా దారుణంగా ప్రతీకరిస్తున్నప్పటికీ అమెరికా ఎందుకు సమాధానం చెప్పట్లేదని చాలా మందికి సందేహాలు కలుగుతున్నాయి. పైగా అమెరికా ఇరాన్ సిద్ధంగా లేకపోయినప్పటికీ చర్చలకు మేము సిద్ధమని, దానికంటే ముందు మేము 5 రోజుల విరామం అని, దాని తర్వాత నెల రోజుల విరామం అని ప్రఖ్యాపిస్తుంది. ఏమైంది, అమెరికాకి ఎందుకు వెనకడుగు వేసింది అని చాలా మందికి సందేహాలు ఉన్నాయి. ఆ సందేహం వాస్తవమైనది. ఎందుకంటే పులి ఒక అడుగు వెనక్కి వేస్తే అది ఎందుకు వేసిందో ఆ సామెత తెలిసినటువంటి వాళ్ళకి అర్థమవుతుంది. అది తమ పంజా విసరడానికి వెనక్కి వేసింది అన్నది అందరికీ బోధ్యం అవ్వకపోవచ్చు, కానీ ఆ పులిని అర్థం చేసుకున్నటువంటి వాళ్ళకు బాగా అర్థమవుతుంది. కాబట్టి అమెరికా ఇవన్నీ చేస్తున్నది చాలా పెద్ద దాడి ఇరాన్ పై చేయడానికి. దానికి కారణం మొహమ్మద్ బిన్ సల్మాన్ మరియు కొన్ని యుఏఈ దేశాలు, ఖతర్, మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి ప్రధానంగా మిడిల్ ఈస్ట్ దేశాలు అమెరికాకు ఎట్టి పరిస్థితుల్లోనూ, ఈ పరిస్థితుల్లో ఒకవేళ ఇరాన్ను మనం వదిలేస్తే దానికి పట్టపగ్గాలు లేకుండా అది విచ్చలవిడిగా స్వైర విహారం చేస్తుంది. ఇప్పుడు ఇరాన్కు సరి అయిన సమయం కాబట్టి వాణ్ణి మొత్తానికి మూసివేయకపోతే ఇది ప్రపంచానికే చాలా ప్రమాదం. పైగా ప్రధానంగా వాళ్ళ దేశాలకు ఇది చాలా ప్రమాదం అని వాళ్ళు భావించి అమెరికా మీద చాలా ఒత్తిడి తీసుకొస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇరాన్ యొక్క కొరలు పీకేసి వాడిని మొత్తం నిర్వర్యం చేసి వదలాలి అన్నది వాళ్ళ యొక్క దృఢ సంకల్పం. కాబట్టి ఇరాన్ అమెరికా వాళ్ళ కంటే కూడా ఈ మిడిల్ ఈస్ట్ దేశాలు చాలా ఒత్తిడి తీసుకొస్తున్నాయి అమెరికా మీద ఎట్టి పరిస్థితుల్లోనూ. పైగా ఇజ్రాయిల్కు ఆ దృఢ సంకల్పం ఉన్నది ఉంది. కాబట్టి లోపల ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్యలను చూస్తే అమెరికా ఏం భావిస్తుందంటే, మేము ఇన్ని అవకాశాలు ఇచ్చాం ఇరాన్కు, చర్చలకు సిద్ధమని చెప్పాం, ఆ యుద్ధ విరామం ప్రఖ్యాపించాం, అయినా ఇరాన్ సిద్ధపడలేదు అని ఐక్యరాజ్య సమితిని కూడా కలుపుకొని చాలా శక్తివంతమైనటువంటి యుద్ధ ప్రఖ్యాపనం చేయబోతున్నారు అంటే దానికి అర్థం. ఎందుకంటే ప్రపంచానికి చూపించడానికి వాళ్ళు అణుశక్తిని కూడా ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి వాళ్ళ కొరలు పీకడం చాలా అవసరం ప్రపంచానికి. మేము ఇన్ని అవకాశాలు ఇచ్చాం, మేము ఇన్ని చర్చలకు పిలిచాం, వాళ్ళు సిద్ధపడలేదు. పైగా అక్కడ అణు ఆయుధాలు సైతం ఉపయోగించడానికి వాళ్ళు సిద్ధపడుతున్నారు. కాబట్టి ఈ పరిస్థితుల్లో మేము శక్తివంతంగా కలుగజేసుకోకపోతే ఇది ప్రపంచ శాంతికే భంగం కలుగుతుంది అన్న ఒక
వాతావరణాన్ని సృష్టించడానికే ఈ డొనాల్డ్ ట్రంప్ ప్రఖ్యాపిస్తున్నటువంటి ప్రఖ్యాపనలు. ఇది చాలా మందికి అర్థం కాకపోవచ్చు. పైగా ఈ ఇరాన్ ప్రేమికులకు అది అర్థం కాకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు జరుగుతున్నటువంటి ఇరాన్ దెబ్బ మీద దెబ్బ కొడుతుంది. డొనాల్డ్ ట్రంప్ నోరు మూసుకొని కూర్చున్నాడు. వీళ్ళ పని అయిపోయింది, ఇరాన్ జయించిందని చంకలు గుద్దుకుంటున్నారు. దాని వెనుకాల ఉన్నటువంటి రహస్యమేమి కాదది. చాలా మంది నిపుణులకు అది అర్థమై ఉంటుంది. నాకే అర్థమైందంటే చాలా మంది యుద్ధ నిపుణులకు అర్థం కాకుండా ఉండదు. కాబట్టి ఈ ఎవరైతే ఈ మదర్సా మూర్ఖులు లాంటి ఏ మాత్రం జ్ఞానం, వివేక శూన్యులు, బుద్ధిహీనులు, వివేక శూన్యులకు అది అర్థం కాకపోవచ్చు. వాళ్ళు ఇరాన్ వేస్తున్నటువంటి ఈ క్షిపణులు, ఆ దాడిలో వాళ్ళకి జరుగుతున్నటువంటి నష్టం, ప్రధానంగా ఇజ్రాయిల్లో జరుగుతున్నటువంటి నష్టం మాత్రమే చూసి చంకలు గుద్దుకుంటున్నారు, చప్పట్లు కొట్టుకుంటున్నారు, పంచదార లడ్డూలు వితరణం చేసుకుంటున్నారు. కానీ ఇజ్రాయిల్ ఇరాన్ పై చేస్తున్నటువంటి ఆ దాడుల గురించి వాళ్ళు ఆలోచించడం లేదు. అక్కడ ఉన్నటువంటి సాధారణమైనటువంటి ప్రజలకు ప్రాథమిక సౌకర్యాలు కూడా లేకుండా పోయింది. అమెరికా ఇప్పుడు చేస్తున్నది ఏమిటంటే నెల రోజుల విరామ ప్రఖ్యాపనలు. అదంతా ఒక తంత్రం, అమెరికా యొక్క తంత్రం. అది ఇజ్రాయిల్ అమెరికా కలిసి చేస్తున్నటువంటి తంత్రం. ఎందుకంటే అమెరికా యొక్క కన్ను ఎంతో కాలంగా ఈ కార్గ్ ద్వీపం మీద ఉంది. దాన్ని ఎలాగైనా సరే ఆక్రమించుకోవాలని అమెరికా ఎంతో కాలంగా చూస్తుంది. ఈ కార్గ్ ద్వీపం అన్నది ఇరాన్ యొక్క హృదయం. అది వాళ్ళ యొక్క మొత్తం ఎన్న శుద్ధీకరణ కర్మాగారాలు 90% అక్కడే ఉన్నాయి. అది ఇరాన్ యొక్క చమురు యొక్క ఉత్పాదన కేంద్రం. అది 90% చమురు ఉత్పాదన ఆ ద్వీపంలోనే జరుగుతుంది. అది ఇరాన్ తీరంలో ఉంది. ఈ హార్మోజ్ జలసంధికి దాదాపుగా 13 మైళ్ళ దూరంలోనే ఉంటుంది. దాన్ని ఒకవేళ మనం ఆక్రమించుకుంటే ఇరాన్ యొక్క మొత్తం కొరలు పీకబడతాయి. అది దేనికి పనికి రాకుండా పోతుంది అన్నది అమెరికాకు బాగా తెలుసు. మరోవైపు అమెరికా ఆ యుద్ధ సన్నాహాల్లో నిమగ్నమై ఉంది. పూర్తిగా ఇరాన్ తీరంలోకి వాళ్లకు పంపించవలసినటువంటి క్షిపణులను, ఓడలను, ఆ యుద్ధ సామాగ్రిని, ఉపకరణాలను మొత్తం అక్కడ వాళ్ళు పంపిస్తున్నారు. ప్రధానంగా ఇప్పుడు ఇజ్రాయిల్లోకి వాళ్ళు నిరంతరం ఆ యుద్ధ ఉపకరణాలను మొత్తం ఇజ్రాయిల్కి పంపించి పెడుతున్నారు. అమెరికా కూడా చాలా రహస్యంగా అన్ని సిద్ధపరుచుకుంటుంది అన్నది చాలా యుద్ధ నిపుణులు ప్రఖ్యాపిస్తున్నారు. ఇప్పుడు ప్రధానంగా బోయింగ్ C-17 ఏదైతే సరుకు రవాణా కోసం ఉపయోగించే ఆ విమానం నిరంతరం ఇజ్రాయిల్కు వస్తూ పోతూ ఉంటుంది. దాదాపుగా విరామం లేకుండా అది ఈ ఇజ్రాయిల్లో రావడం, 2-3 గంటల తర్వాత మళ్ళీ వెళ్ళడం, మళ్ళీ రావడం అన్నది వీక్షించినటువంటి వాళ్ళకి అర్థమైపోతుంది. ఆ యుద్ధ ఉపకరణాలను ఇజ్రాయిల్కి తీసుకెళ్లి పెడుతున్నారు, సిద్ధపరుచుకుంటున్నారు అని. ఇది రహస్యమేమి కాదు. కానీ ఈ ఇరాన్ యొక్క ఈ తాత్కాలిక బాంబుల దాడితో చంకలు గుదుకున్నటువంటి వీళ్లకు అవేమి అర్థం కావు. ఎందుకంటే ఇరాన్ అనేది ఒక శక్తివంతమైనటువంటి దేశం. దాన్ని ఇలాగే విచ్చలవిడిగా వదిలేస్తే, తాత్కాలిక విరామంతో కానీ వాళ్ళకేదో ఒక సంధి కుదుర్చుకొని ఒకవేళ వదిలితే వాళ్ళు ఇంకా ఉధృతంగా ఇలా విర్రవీగుతారు అని మిడిల్ ఈస్ట్ దేశాలకు, అమెరికాకు, ఇజ్రాయెల్కు బాగా తెలుసు. కాబట్టే మొత్తానికి అది మళ్ళీ లేవకుండా చేయాలన్నది మిడిల్ ఈస్ట్ దేశాల యొక్క దృఢ సంకల్పం, అమెరికాది, ఇజ్రాయిల్. కాబట్టి వాళ్ళు ఇరాన్ను లేవకుండా కొట్టడానికే ఇప్పుడు మొత్తం వాళ్ళు సిద్ధపరుచుకుంటున్నారు. అదే ఈ పులి అన్నది ఒక అడుగు వెనక్కి వేసిందంటే అది ముందుకు జంప్ చేయడానికి అన్న అర్థంతోనే వాళ్ళు ఇవన్నీ సిద్ధపరుచుకుంటున్నారు. ప్రపంచానికి మేము ఇరాన్కు చాలా అవకాశాలు ఇచ్చాం, అది మా అవకాశాన్ని అది స్వీకరించలేదు, మా యొక్క ఏ సంధికి కూడా వాళ్ళు సిద్ధపడలేదు. కాబట్టి మా దగ్గర వేరే దారి లేక ఇది దాడి చేశామని చూపించుకోవడానికే ఇవన్నీ చేస్తారు.
అయితే ఇది ఇరాన్కి అర్థం కాకుండా ఉంటుందంటే అర్థమై ఉంటుంది, కానీ ఇరాన్ దగ్గర వేరే దారి కూడా లేదు ఇప్పుడు. ఇంకొకటి, ఆ ఇరాన్ యొక్క సైన్యం కానీ ఆ భరణాధికారం మత పిచ్చితో రంకెలు వేస్తున్నటువంటి వాళ్ళు. వాళ్లకు చంపడం చావడం తప్ప వేరే ఏమీ తెలియదు. ఈ భూమి మీద పుట్టిందే చంపడానికి చావడానికి అన్న ఒకే ఒక సంకల్పంతో వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. కాబట్టి ఇవన్నీ ఆలోచించే ఆ తాత్విక జ్ఞానం వాళ్లకు ఉంటుందని నేను భావించడం లేదు. కేవలం ఇది వాళ్ళ యొక్క ఆజ్ఞలను అధిష్టానం పెట్టుకుని రూపొందించినటువంటి ఆ సైన్యము, ఆ భరణాధికారులు వాళ్ళ ప్రధానమైనటువంటి ఆ భరణాధికారంలో ఉన్నటువంటి చాలా ప్రధానమైనటువంటి వాళ్ళను ఇజ్రాయిల్ ఒక్కొక్కరిని వెతికి మరి హతమారుస్తున్నా కూడా వాళ్ళకి ఏమైనా అవుతుందా? ఎందుకంటే వాడు పుట్టింది చంపడానికి చావడానికి అని భావిస్తున్నటువంటి వాడు. కాబట్టి ఇలాంటి పిచ్చి వాళ్లకు రోగం కుదుర్చవలసినటువంటి సమయం అసన్నమైంది. అది అమెరికా చేయబోతుంది.